అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అయితే తెచ్చి ఓపెన్ చేస్తే లోపల ఏమీ లేదు అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ముందు మొత్తం వీడియోని క్లారిటీగా చూడండి. చాలా రోజులైంది ఎలక్కాయ తిని అని చెప్పి బయటకి అయితే వెళ్ళామన్నమాట. వెతకంగా ఒక షాప్ దగ్గర అయితే కనిపించింది. ఒక బండిలో అయితే ఒక అతను అమ్ముతున్నారు. అక్కడ రేగిపండు వడలు కూడా ఉన్నాయి. ఆ కాయ ఒక్కటి వచ్చి 20 రూపాయలు అంట. వెలగపండు తీసుకున్న ఒక్కదానికి బేరాలు ఎందుకులే అని చెప్పి ఒక కాయ అయితే తీసుకున్నాను. తీసుకునే ఒక కాయకి 100 కాయలు చూసా. తీసుకుని గమ్ముగరక ఒక రేగి పండు అయితే తీసుకున్నా. ఆయన నువ్వు ఇచ్చిన 20 రూపాయలకే మళ్ళీ రేగ్గాయలు నీకు అన్ని కావాలా గమ్ముగుండమ్మా అన్నాడు మొహమాటం లేకుండా. ఇంకా కాయ తీసుకుని వచ్చేసాను అనమాట. మధ్యలో హాస్టల్ బయట తేగలు అమ్ముతున్నారు. ఒక్కటి 20 రూపాయలు చెప్పారు. 5 అయితే వచ్చాయి. 5లో నేను 2 తీసుకున్నాను. 3 పనిచేసాను అనమాట. అక్కడే వేరే వాళ్ళు వస్తే చేతిలో క్యాష్ లేవంటే ఫోన్పే అంటే ఆమె పాపం ఫోన్పేలో కొట్టించుకుందాం. ఇంకా ఏలక్కాయని ఉప్పు కారం గుర్తొచ్చింది. అవి 2 ఒక అక్కని అడిగాను అనమాట. వంట చేసి అక్క నాకు ఉప్పు కారం పెట్టవా ఏలక్కాయల కంటే. ఆ అక్కే పాపం ఒక బౌల్ తీసుకొని ఉప్పు కారం అంతా కలిపేసి ఇచ్చిందనమాట. నాకు వేసుకొని తినరా అని. నేను ఇంకా ఏలక్కాయ పగలగొట్టంటే ఆత్రం తట్టుకోలేక కొంచెం తినేసా రోడ్లోనే. ఇంకా కొంచెం అయితే ఉంచుకున్న టేస్ట్ చేయాలని చెప్పి వాళ్ళు ఉప్పు కారం వేస్తే 50 చెప్పారు. వద్దులే నేనే తీసుకుంటా ఫ్రీ ఉప్పు కారమే కదా అని అక్కనడితే ఇచ్చింది. ఇంకా అట్లా కలిపేసి అక్కకు కొంచెం అక్కడ ఉన్న హాస్టల్లో పనిచేసే వాళ్ళందరికీ కొంచెం ఇచ్చానమాట. ఇచ్చి తర్వాత నా రూమ్మేట్స్కి కూడా పంచాను. నిజంగా చెప్తున్నా టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ సూపర్ ఉంది. ఎందుకంటే ఇంక 20 రూపాయలకి పెట్టి ఇంకోటి తీసుకున్నా బాగుండి అనిపించింది. తినేసా మొత్తం. నా ఫ్రెండ్స్కి కూడా ఇచ్చాను. అందరూ కరెక్ట్గా ఒక 7 మంది తిని ఉంటాం. అది 7 మంది షేర్ చేసుకుని ఉంటాం. అందుకే అది ఓపెన్ చేయగానే ఆ లోపల ఏం లేదంటే ఆల్రెడీ తినేసాను నేను. వీడియో నచ్చితే వెళ్తూ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం టేక్ కేర్ ఆల్ బై.